హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి? ఆనవాయితీ ఉంటేనే వరలక్ష్మి వ్రతం చెయ్యాలా? కొత్తగా మొదలు పెట్టేవారు పూజను ఎలా చేసుకోవాలి? అలాగే ఒక్కసారి వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా పూజ చెయ్యాలా? పూజ చేసే ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి కాసు కొని పెట్టాలా? ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నా. వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి అంటే వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చండి. పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, పెళ్ళైన ముత్తైదువులు చేసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. కొంతమంది చేయకూడదు, పెళ్ళైన తర్వాత మాత్రమే చెయ్యాలి అని అపోహ పడుతూ ఉంటారు కదా. అలాంటిదైతే ఏమీ లేదు. వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటి అంటే ఆనవాయితీ ఉంటేనే వరలక్ష్మి వ్రతం చెయ్యాలా అని కూడా కొంతమంది అనుమానపడుతూ ఉంటారు కదా. అంటే ఏంటి అంటే మా అత్తగారు చేయట్లేదు కాబట్టి నేను చేయకూడదేమో అని అనుకుంటారు. అలా కూడా ఏమీ ఉండదండి. వరలక్ష్మి వ్రతం మనం చేసుకోవాలి అనే సంకల్పం మనం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. ముందు తరాల వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయము అంటే అది మీ ఇష్టం అనమాట. కానీ అలా చేయకూడదు అని అయితే ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట. మనం చేసుకోవాలి అనుకుంటే కొత్తగా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టి చక్కగా చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు. మనకి చేసినా చేయకపోయినా ప్రతి శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం చెయ్యట్లేదు అంటే ఒక్క కథ మాత్రమే చదవం, కానీ మిగతాదంతా చేస్తాం కదా. అమ్మవారి కోసం నైవేద్యం పెడతాము, పళ్ళు కాయలు తెచ్చుకుంటాము, చీర జాకెట్ గాజులు అన్నీ తీసుకుంటాము. ఒక్క కథ మాత్రం చదువుకోమన్నమాట. ఆనవాయితీ లేదు, మేము చెయ్యము అని కొంతమంది అంటూ ఉంటారు. అలా అయితే ఏమీ ఉండదండి. వరలక్ష్మి వ్రతానికి అందరూ సమానమే అనమాట. చక్కగా మనము చెయ్యాలి అనుకుంటే అన్ని పూజలోకి అన్నీ సమకూర్చుకొని చక్కగా కథ చదువుకొని పూజ చేసుకోవచ్చు. కొత్తగా మొదలుపెట్టేవారు ఎలా చేసుకోవాలి అంటే మనం మామూలుగా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. మీకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా అంటే కలిగి గోల్డ్ వస్తువులు కొని పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళైతే అలా చేసుకోవచ్చు. లేదు మేము అంత చేయలేము, నార్మల్గా అమ్మవారి ఫోటోకి పూజ చేసుకొని కథ చదువుకొని చేసుకుంటామని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసినా సరే వరలక్ష్మి వ్రతం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళైతే ఆర్భాటాలుగా కూడా చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరూపాన్ని తయారు చేస్తాం కదా, అమ్మవారి ఫేస్ పెట్టుకొని శారీ డ్రాపింగ్ అది చేసి అమ్మవారిని కూర్చోబెడతాం. అలా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ తర్వాత కలసం ఎవరు పెట్టుకోవాలి అని అయితే కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు కదా. కలసం మాత్రం కొంతమంది అంటే ఫస్ట్ నుంచి కలసం కొంతమంది పెట్టుకోరనమాట. కొన్ని పూజల్లో కలసం పెట్టరు. అలాంటి వాళ్ళైతే కలసం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కలసం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి కాసుకొని పూజలో పెట్టాలా అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ప్రతిసారి కొనాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఫస్ట్ టైం పూజ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కాసు తీసుకోవాలి. నేను ఫస్ట్ టైం మా పెళ్ళైన కొత్త సంవత్సరం పూజ చేసినప్పుడు మాత్రమే కాసు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఆ కాసునే శుభ్రం చేసుకొని అమ్మవారికి అయితే పెడుతూ ఉంటాను. అలా చేసుకోవచ్చు. మీరు కొనుక్కోవాలంటే ఎవ్రీ ఇయర్ కొనుక్కోవచ్చు. లేదు మేము కొనలేము అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా చేసుకోవచ్చు. అందరూ ఆర్భాటంగా బంగారం వెండి అన్నీ పెట్టుకొని చీరలు అన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేస్తున్నారు, మేము అవన్నీ చెయ్యలేము అనుకున్న వాళ్ళు కేవలం 100 రూపాయలతో పూజ సామాన్లు కొనుక్కొని కూడా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి పూజకు ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చెప్తాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి ఆకు, చెక్కలు, పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు. అలాగే మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదా, అగరబత్తి, ధూప్ స్టిక్స్, పసుపు, కుంకుమ, వీటితో పాటు చీర, జాకెట్, గాజులు తీసుకుంటే సరిపోతుందండి. వ్రతం లాగా చేసుకోవాలనుకునే వాళ్ళు వ్రత కథ బుక్ తీసుకోండి. లేదు మేము నార్మల్గా అమ్మవారి దగ్గర అన్నీ పెట్టుకొని అష్టోత్తర శతనామాలు చదువుకుంటాం అనుకున్న వాళ్ళైతే వ్రత కథ పుస్తకం అది ఏం అవసరం ఉండదు. అష్టోత్తరం బుక్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. నేను ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాను. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసిన రోజు మాత్రం బుక్లో ఎలా ఉంటుందో అలా చదువుతానన్నమాట. చీర మేము కొనలేము అనుకున్న వాళ్ళైతే బ్లౌజ్ పీస్ని గాజుల్ని పెట్టుకొని దాని మీద అమ్మవారికి ఫలదానం పెట్టుకున్నా సరిపోతుందండి. చామంతి పువ్వులు ఒకటి, అలాగే ఆకు చెక్కలు అయితే ఖచ్చితంగా మనం కొనుక్కోవాల్సినవి. మిగతావన్నీ ఇంట్లో ఉండే పూజ సామాన్లతో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే పూజలో పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలి అంటే పూజలో పెట్టిన వస్తువుల్ని ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మనం శుక్రవారం పూజ చేస్తాం కదా, శనివారం మార్నింగ్ అనమాట అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అవన్నీ ఎక్కడైనా పారే నీటిలో కానీ కలిపేయడం మంచిది. నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను. శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత శనివారం అవన్నీ కూడా నీట్గా పువ్వులు, పూజలో వాడిన పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొని నీరు ఉంటుంది కదా పారే నీటిలో కలిపేస్తూ ఉంటాము.
అంతేనండి. ఆర్భాటాలు లేకుండా కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా అలాగే చేసేయాలి అంటే అందరికీ అది సాధ్యం అవ్వదండి. మన ఇంట్లో మనం ఎలా చేసుకోగలమో అలా మాత్రమే పూజ చేసుకోవాలి. వీలున్న వాళ్ళు, చేసుకోగలిగే వాళ్ళు ప్రతి సంవత్సరం బంగారు ఆభరణాలు పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. లేని వాళ్ళు ఉన్న వాటితో చేసుకున్నా మంచిదే. ఎవ్రీ ఇయర్ బంగారం కొనాలా అంటే అది ఒక నమ్మకం అనమాట. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం పూట అమ్మవారి దగ్గర బంగారం పెడితే ఇంకా మనము బంగారం ఎక్కువగా కొంటూ ఉంటాం అనే నమ్మకమే తప్ప ఖచ్చితంగా కొని అమ్మవారి దగ్గర పెట్టాలని అయితే ఏం లేదు. మనం మన చేతితో తయారు చేసిన ప్రసాదాలు 3 రకాలు కావచ్చు, 5 కావచ్చు, 9 కావచ్చు, మీరు ఎన్ని చేయగలిగితే అన్ని రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సింపుల్గా చేసుకున్నా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. ఆర్భాటాలకు పోయి ఎవరు కూడా ఎక్కువగా ఖర్చు చేసుకోవద్దు. తక్కువ 100 రూపాయల ఖర్చుతో కూడా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేశాను. ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించేయండి. ఇంకా నాకు తెలియని విషయాలు మీకు ఏమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పూజ గురించి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఆనవాయితీ ఉంటేనా చెయ్యాలా అని ఆలోచించే వారికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.